ఈ రోజుల్లో ఒక వయసు దాటిన తర్వాత ఉప్పు తినాలంటేనే ఆలోచిస్తారు చాలా మంది. కానీ జీరో ఉప్పు ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. అదెలా అంటున్నారా? ఆ వివరాలేంటో తెలుసుకుందాం. మనలో చాలా మందికి ఉప్పు అనగానే తెల్లగా ఉండేది మాత్రమే గుర్తొస్తుంది. కానీ మీకు నల్ల ఉప్పు తెలుసా? ఈ నల్ల ఉప్పును ఆహారంలో చేర్చకుండా లేదంటే రోజు ఒక గ్లాసులో చిటికెడు నల్ల ఉప్పు వేసుకుని తాగినా మంచి ఫలితాలు ఉంటాయి. ఇంతకీ బ్లాక్ సాల్ట్ వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం. మొదట నలుపు రంగులో ఉండి పొడి చేయగానే లేత పింక్ కలర్ లో కనిపించే బ్లాక్ సాల్ట్ లో తెల్ల ఉప్పు కంటే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, సోడియం క్లోరైడ్ వంటి ఖనిజాలతో పాటు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. నల్ల ఉప్పులో బాడీని కూల్ గా ఉంచడానికి సహాయపడే అనేక గుణాలు ఉన్నాయి. అందుకే ఎండాకాలంలో శరీరానికి చలవ అందించే ఈ ఉప్పును లెమనేడ్, ఆమ్ పన్నా వంటి కొన్ని రకాల సమ్మర్ డ్రింక్స్ లను ఉపయోగిస్తుంటారు. కాబట్టి దీన్ని కూలింగ్ సాల్ట్ గా కూడా పిలుస్తారు. బ్లాక్ సాల్ట్ కడుపులోని మలినాలను తొలగించడంలోనూ చాలా బాగా సహాయపడుతుంది. మలబద్ధకం, అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కల్పించడమే కాకుండా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. నల్ల ఉప్పు కలిపిన వాటర్ తాగడం వల్ల శరీరంలో మెటబాలిక్ రేటు పెరుగుతుంది. ఎందుకంటే ఈ వాటర్ లో భేదిమందు గుణాలు ఉంటాయి. జీవక్రియ రేటు పెరగడానికి తోడ్పడుతుంది. బ్లాక్ సాల్ట్ వాటర్ కాలేయంలోని వ్యర్థాలను బయటికి పంపడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఫలితంగా లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాదు రక్తంలోని మలినాలను బయటికి పంపడంలో ఈ నీళ్లు తోడ్పడతాయి. ఎలాంటి బ్లడ్ ఇన్ఫెక్షన్ రాకుండా నివారిస్తుంది. నల్ల ఉప్పులోని పొటాషియం కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులను తగ్గించి వాటి పనితీరును మెరుగుపరుస్తుంది. కాబట్టి తరచూ కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఈ ఉప్పును ఆహారంలో భాగం చేసుకోవాలి. నల్ల ఉప్పు తీసుకోవడం ద్వారా చర్మం ఆరోగ్యంగా మెరుగుపడుతుంది. నల్ల ఉప్పును మీరు యూజ్ చేసే క్లెన్సర్లు, స్క్రబ్ లో భాగం చేసుకుని వాడితే చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇది చర్మంపై ఉండే జుట్టును పోగొట్టడంలో, మొటిమల సమస్యను దూరం చేస్తుంది. ఈ ఉప్పును స్నానం చేసే నీటిలో వేసుకున్న మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు నల్ల ఉప్పు జుట్టు పెరుగుదలకు, చుండ్రును తగ్గించడానికి దోహదం చేస్తుంది. బలహీనంగా మారిన కుదులను బలంగా మార్చుతుంది.